ఏం మాట్లాడాలి? ఎట్లున్నా? బాగున్నానా ఈరోజు? సెట్ వస్తుంది. అంటే ఫస్ట్ అన్నయ్య అక్కకి చెప్పినప్పుడు ఫస్ట్ మా డాడీ అయితే ఎవరైనా ఏ పేరెంట్ అయినా సీరియస్ అవుతాడు. మా మమ్మీ మాత్రం చాలా సపోర్ట్ ఇచ్చింది వాళ్ళకి. చాలా అంటే ఫస్ట్ పోరాను అంటే నాని అన్నయ్య గురించి తెలిసి అంటే మంచిగా నచ్చిండు మా మమ్మీకి. ఫస్ట్ మమ్మే చెప్పింది, చూపించింది. అప్పుడు మా అక్క ఓకే இளமையின் நன்கொடை இன்னிசையளபடைய ஒரு இளமையின் நன்கொடை இருக்கையை விடுத்து இறக்கையும் சேர்த்து இருகையில் சலங்கைகள் ஒலிக்க சந்தங்கள் பிறக்க பதுமையும் நீய கச்சல் திளக்கும் கர்வமும் நீய அச்சில் வாட்ட பதுமையும் நீய கச்சல் திளக்கும் கர்வமும் நீயே கையை விடுத்து இறக்கையும் சேர்த்து இருகையில் சலங்கைகள் ஒலிக்க சொந்தங்கள் பிறக்க சதுரிடுவாமுதே இருவாய் வருவாய் இருவாய் தருவாய் எழுவாய் வருவாய் திருவாய் தருவாய் వాళ్ళు సీరియస్ చెప్తున్నా. వాళ్ళు గొడవ పడితే ఇంకా చూసిన కార్లో ముందు సీట్లో గొడవ పడతారు, వెనక కూర్చున్నా నేను దగ్గరగా అయితే నేను చెప్తున్నా అన్న ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత వాళ్ళని చూస్తే మళ్ళీ నువ్వు అంత గొడవైనా వాళ్ళ డాడీ పిలవండి, వాళ్ళ డాడీ పిలవండి. డోల్ కొట్టుకూడదు. Dibakina do ta, dibakina do ta, dibakina do ta, dibakina do ta, dibakina do. Naura de sound este yawa arade chikidi 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 wana chikidi 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 what
making a good, da, be 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 making a good, da. Naura, sound Be making a good, da, 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 be making a good, da. Naura, sound అక్కకు ఒక నిక్ నేమ్ ఉంది, చంద్రిక ఉంది కదా. అంటే ఆమె మీద ఒక చిన్న పాట కూడా ఉందన్నమాట. వాడు నువ్వే మా పింకీ దానికి ఏంటి పాట పాడింది ఆమె. నేను మరి సరే పాడు. చందన చందన పొగరు పోదు చందన. లే అన్న, మా అక్క చాలా మంచిది, మా బావ కూడా చాలా మంచోడు. అక్క చాలా లక్కీ అన్న, బావ ఇంకా లక్కీ. ఎక్కడున్నాడు మా సారు? అక్కడ ఉన్నాడా? నాని ఎట్లున్నా? ఎట్లున్నా? వానికి మా మ్యారేజ్ ఫిక్స్ అయినప్పుడు కూడా జర బాగా మోటివేషన్ చేసి మా డాడీ వాళ్ళకి. మెయిన్ థింగ్ వి బోత్ ఆర్ హియర్ అంటే he's because of Harish because he was one of the candidate who pushed us into love marriage. ఇప్పుడు సెకండ్ ఆటోమేటిక్గా మేము నడిచినాం కాబట్టి వాడు మా ఇంటికి వచ్చేసి. మేబీ నేను ఇది ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఇది ఒక డౌట్ నాకు. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి మా లవ్ మ్యారేజ్ ఇంట్లో ఒప్పించావు కదా నువ్వు. ఐ థింక్ అదే రీజన్. అదే అంటుంది, క్లియర్ పాస్ చేసేసుకుంటా అంతే. అన్ని ఇట్లా రాళ్ళు అన్ని మధ్యలో నుంచి తీసేసి కేక్ వర్క్ చేసుకున్నావు కదా నీకు. బ్రైట్ గెటప్ లో చూసినాక చాలా బాగుంది తను, చాలా షీస్ రియలీ బ్యూటిఫుల్. చూసాక బాగా అనిపించింది అండ్ ఇంకా వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్ కూడా వచ్చింది దాంతో పాటు. దిస్ ఇస్ రియలీ హ్యాపెనింగ్. నాకు చాలా ఇష్టం మా అక్క అంటే, చాలా అంటే చాలా ఇష్టం. ఎక్కువ ఇష్టం నాకు కూడా. అట్లా చెప్పుకుంటారు అంతేగాని ఉన్నంత ఇక్కడ. నీకు తెలుసా మరి? నీకు తెలుసా? నీకేం తెలుసు? చూడు అక్క బావ ఫోన్ నా దగ్గరనే ఉన్నాయి, నేనే ఎక్కువ ఇష్టం. హలో, నేను పోయిన ప్రీ వెడ్డింగ్ షూట్ కి మొత్తం నేను ప్రీ వెడ్డింగ్ షూట్ కి బై మిస్టేక్ నాకు ఎగ్జామ్స్ ఉండి రాలేదు. ఎగ్జామ్స్ నీకు 2-3 రోజులు ముందే ఉన్నాయి. ఆయన ఎగ్జామ్స్ ఉండి రాలేదు. నన్ను గుర్తు చేయలేదా? గుర్తు చేయలేదా? సరే వీళ్ళ కొట్లాడేమో కదా నాకు తెలియదు కానీ నేనేం కొట్లాట పడతలేను, ఈయననే కొంచెం సీరియస్ చేస్తాడు దాన్ని. సరే సరే ఏమైనా మా ఇద్దరికి అస్సలు పడదు. ఫస్ట్ మా అక్క పెళ్లి చూపులు అంటే లైక్ పెళ్లి అవుతుంది అనగానే నాకు టీయర్స్ వచ్చినాయి. లిటరల్లీ కొంచెం బాధ అయింది. ఎందుకు అప్పుడే ఎందుకు, ఇప్పుడు కొంచెం టైం ఉంటే అయిపోయేది కదా అని. నాకైతే చాలా హ్యాపీ ఇంత జల్లి అవుతున్నందుకు. ఐ థింక్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఏజ్ ఫర్ దెమ్. మస్తు ఎంజాయ్ చేస్తారు వాళ్ళ లైఫ్. కానీ కొంచెం బాధ అవుతుంది కదా ఇప్పుడు పెళ్ళి అంటే. ఫస్ట్ పెళ్లి మా ఇంట్లో పెళ్లి.
అవుతుంది. ఏమో నా దగ్గర లేదు వాచ్. వెళ్ళాలి పద పద. కోరుకున్న మనిషి తనకిచ్చి చేయడం ఎంత ఆనందం అంటే, ఎందుకంటే తెలియని వ్యక్తికి ఇచ్చి మేము అవి బాధపడడం ఎట్లా చూసుకుంటారని బాధపడడం నాకు ఆ బాధ లేకుండా చాలా హ్యాపీ అనిపించింది. తాళి కట్టే టైంలో అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. తాళి పడ్డదంటే నాకు ఇంకా అమ్మయ్య నా కూతురు ఓకే. డాడీ కూడా చాలా హ్యాపీ మా బావకి ఇచ్చినందుకు. లైక్ వాళ్ళు హ్యాపీ ఉంటే మాకు కూడా హ్యాపీ. ఇంకా కానీ అలా పెంచినాం మేమైతే. కొడుకులాగానే మనకు కూడా అంత సర్వీస్ ఇచ్చింది, ధైర్యం ఇచ్చింది. నేను అక్కడ మిస్ అవుతున్నా, ధైర్యం కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. ఓకే బ్రదర్హుడ్ అంటే ఇప్పుడు వానికి ఏమైనా నాకేమైనా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతాం.
అర్నింగ్లో ఫస్ట్ వాడు స్టార్ట్ చేసిండు, నేను పీజీ కాబట్టి. దాని తర్వాత ఇప్పుడు పీజీ చేస్తుండే వాడు, ఆల్రెడీ కంప్లీట్ అయింది. నౌ హీస్ మ్యారీడ్. Like 2 years back I got married to this family. I think ఎందుకు ఏడుస్తుంది? మ్యారీడ్ టు మీ నా కాదు, నా ఫ్యామిలీకే. I guess ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బయటికి కనిపించినా కనిపించకపోయినా I guess these brothers are one. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అక్క, మంచి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓకే అంతే. తీసుకొని పోయి చెప్పు. బాయ్ నాని అన్నయ్య, హ్యాపీ మ్యారీడ్ లైఫ్.